పెద్ద పెద్ద చర్చిల యొక్క ఆర్చ్ బిషప్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీలకు చెందినటువంటి వైస్ ఛాన్సలర్స్, ప్రపంచంలో అన్ని గ్రంథాలని తిరిగేసినటువంటి తత్వవేత్తలు, వీళ్ళందరూ ఎదురుగా స్వామి వివేకానంద ముందు కూర్చొని హిందూ వేదాంత శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. ఒక పక్క మన భారతదేశాన్ని ఆంగ్లేయులు క్రైస్తవులు పరిపాలిస్తుంటే, మత మార్పిడి దేశంలో జరుగుతుంటే, ఇంకొక పక్కన తత్వవేత్తలు, వేదాంతులు, వైస్ ఛాన్సలర్స్, చదువుకున్న వాళ్ళు, డీన్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు స్వామి వివేకానంద ముందు కూర్చొని శిష్యులయ్యారు. స్వామి వివేకానంద ఎదురుగా కూర్చున్నటువంటి 7,000 మంది మహిళలో ఒక మహిళను మాట్లాడిస్తుంటే, ఆ మహిళ ఎవరండి? ఆ మహిళ ఒక చర్చిలో ఫాస్టర్. వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చర్చిలో పాటలు పాడతారు, బైబిల్ చదువుతారు. ఆమె పేరు మార్గరెట్ నోబుల్. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది, నేను ఈ క్రైస్తవురాలుగా నేను పుట్టాను, బై బర్త్ క్రిస్టియన్ నేను. కానీ మీరు చెప్పిన తర్వాత, నేను భారతదేశం నుంచి విన్న తర్వాత, నేను ఈ ఐర్లాండ్లో ఉండరు, నేను మీ దేశంలోకి వచ్చేస్తాను అని ఈ దేశంలోకి వచ్చి రామకృష్ణ పరమహంస భార్య ధర్మపత్రి శారదామాత ఒడిలో పడుకుంది, వేద ఇతిహాసాలు నేర్చుకుంది. ఈశాన్య ప్రాంతాల్లో బాలికల కోసం పాఠశాల కట్టించింది, వసతి గృహాలు కట్టించింది. ఈ దేశంలో సీత అంటే ఎవరు, మండోదరి అంటే ఎవరు, సావిత్రి అంటే ఎవరు, ద్రౌపది అంటే ఎవరు, వాళ్ళ యొక్క పాతివ్రత్యం యొక్క గొప్ప విలువలు పిల్లలకు చెప్పింది ఆమె. ఎక్కడ కూడా తను ఇంగ్లాండ్ అని, తను ఐర్లాండ్ అని చెప్పలే. ఇది నా దేశం, ఇది నా భారతదేశం అని స్వామి వివేకానంద అమెరికా కలిగినప్పుడు భారతదేశం గురించి ఏ విధంగా చెప్పిందో, ఆమె భారతదేశంలో తిరుగుతున్నప్పుడు ఇది నా దేశం, భారతదేశం అని గర్వంగా తొలికిసలాడింది ఆమె హృదయం. ఆమె ఏమన్నదో తెలుసా? 40 కోట్ల మంది హిందువుల్ని 40,000 మంది ఆంగ్లేయులు ఎందుకు పరిపాలిస్తున్నారు, ఇది తొలగిపోవాలంటే ఏం చేయాలో చెప్పింది ఆమె. 40 కోట్ల మంది హిందువులు ఏకతాటి మీదకి రావాలంటే, సంఘటన శక్తి కావాలంటే ఏమి చేయాలో సూచించింది ఆమె. ఎప్పుడు చెప్పింది ఆమె? 1902 1902లో సూచించింది. ఏమిటది? ఈ దేశంలో హిందువులు ఒక స్థలంలోకి, ఒక సమయంలోకి వచ్చి భారత మాతకి ప్రార్థన చేస్తున్నటువంటి రీతిలో దేశమంతా కోట్లాది మంది హిందువులు ఒక చోట చేరిన రోజు ఈ దేశంలో రూపురేఖలు మారుతాయని చెప్పింది స్వామి వివేకానంద. సూక్తి విన్నటువంటి ఆమె చేసిన సూచన పూజనీయ డాక్టర్ జీ మనకి 1925లో విజయదశమి రోజున సంఘాన్ని ప్రారంభించి చూపించారు. కానీ మన పెద్దలు ఏది చెప్పారో, మన పెద్దలు ఏది సూచించారో, దేశం యొక్క మార్పు కోసం చేయాల్సిన పద్ధతులు ఏంటో ఎవరెవరు ఏది సూచించారో డాక్టర్ జీ చెప్పారు, డాక్టర్ జీ చేసి చూపించారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏమండి, దేశానికి స్వాతంత్రం వచ్చిన వేళ మన దేశ ఖజానాలో డబ్బులు లేవు, దేశంలో అప్పు పత్రాలు ఉన్నాయి. 47 నుంచి 65 వరకు దేశంలో గోధుమలు పండలే, వరి